నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే నవీన్ బ్రో అండ్ మనీ బ్రో మీ ఇద్దరు ఇన్స్టాగ్రామ్ ప్రపంచం నుంచి బయటకు వచ్చి ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోండి. అండ్ అలానే పాసిబిలిటీ ఉంటే అలా బేబీ వాళ్ళ నాన్నగారు తీసుకుని రండి. ఎందుకంటే 50 లక్షలు నవీన్కి ఇచ్చానని చెప్పి ఆయన అంటాడు, నవీన్ ఏమో నేనేం తీసుకోలేదు అంటాడు, క్రేజీ మనీ ఏమో డబ్బులు వచ్చాక నన్ను కరేపాట్లో తీసి పడేసాను అంటారు. అసలు ఇవన్నీ మీరు వీడియోస్ పెట్టి ఏదో వ్యూస్ కోసం చేస్తున్నట్టుంది. అంటే నాకు అలా అనిపించింది, మరి మిగతా వాళ్ళకి అలా అనిపించి తెలియదు కానీ. సో మీ ఇద్దరు ఆ పర్సన్తో డైరెక్ట్ మాట్లాడుకుంటే ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ వస్తుందని చెప్పి నా సలహా. అండ్ ఇంకో సలహా మనీ బ్రో ఎక్స్పెషల్లీ నీకే ఇస్తాను. ఎందుకంటే నువ్వు కూడా నారాయణ ఒక ర్యాపిడో కెప్టెన్ కాబట్టి కష్టపడి కొనుక్కున్న బైక్ని పిల్లడి కోసం అమ్మేసావు కదా, మరి డబ్బులు తినేసాడని అంటున్నావు. ఎందుకు నువ్వు పోలీస్ కంప్లైంట్ అట్టట్లేదు? అంటే ఒకళ్ళు నేను 100 రూపాయలు ఇచ్చాడు తినేసాడు అనుకో, డెఫినెట్గా నేను కంప్లైంట్ ఇట్టేస్తాను. నువ్వు అంత కష్టపడి అంత ఫండ్ రేస్ చేసి అంత ఇది చేసి ఇంత చేస్తే డబ్బులు ఆయన తినేసాడని చెప్పి వాళ్ళ ఫాదర్ క్లెయిమ్ చేస్తున్నాడు, లెక్కలు చూపించట్లేదు అంటున్నావు. నువ్వే ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఎందుకు పెట్టావు? నువ్వు ఏమైనా భయం ఉందో చెప్పు, సపోర్ట్ మేము అందరూ వస్తాం నీకు. ఎందుకు అది పద పోలీస్ కంప్లైంట్ పెడదాం బా. పోలీస్ కంప్లైంట్ పెడితే అన్ని బొక్కలు బయటకు వస్తాయి కదా. అనవసరంగా ఎందుకు ఈ డిబేట్లు? ఆడ 2 వీడియోలు ఎట్టి నువ్వు 2 వీడియోలు ఎట్టి కింద కామెంట్ బాక్స్లో ఓపెన్ చేసి నన్ను అడిగితే ఇది వేస్ట్ ఆఫ్ టైం బ్రో. ఇది మీరు కావాలని చెప్పి డ్రాగ్ చేస్తున్నారేమో నాకు అనిపిస్తుంది. నేను ఎవరిని ఇక్కడ తప్పు పట్టట్లే, మీ వీడియోస్ మీ మాటలు విని నేను చెప్తుంది. రియాలిటీ తెలియాలంటే మీరు ఎదురుగా కూర్చొని మాట్లాడుకోండి. ఆయన వీడియో వదిలి నువ్వు కౌంటర్ వీడియో వదిలి ఇది సెట్ అవ్వదు. నా వీడియో వల్ల ఎవరికైనా మనోభావాలు దెబ్బతింటే కనుక దయచేసి నా కామెంట్ బాక్స్లో రెస్పెక్ట్ ఫర్ దిస్ అని నాకు పెట్టకండి. కానీ నన్ను బూతులు తిట్టాను కానీ ఆ కామెంట్ మాత్రం పెట్టకండి రా. చూసి బ్రెయిన్ పేలిపోతుంది. థ్యాంక్ యూ.